మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని ప్రభుత్వ మహాత్మా జ్యోతిబా ఫులే బాలికల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగింది. బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో విద్యార్థినులను నేలపై కూర్చోబెట్టి చికిత్స చేసిన డాక్టర్లు కలుషిత ఆహారం తిని 15 మంది విద్యార్థినులకు అస్వస్థత. ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సమావేశంలో రగడ కోదండరాం అద్దంకి దయాకర్లతో మహిళా ఉద్యమకారుల వాగ్వాదం. ఉద్యమకారులకు కమిటీ అన్యాయం చేస్తోంది. మహిళా ఉద్యమకారుల అభిప్రాయాలను కమిటీ తీసుకోవడం లేదు. కమిటీ తూతు మంత్రంగా అభిప్రాయ సేకరణ చేస్తోందని వాగ్వాదం. విద్యార్థులు చాలా కష్టపడి నీట్ పరీక్ష రాస్తే పేపర్ లీక్ అవ్వడం చిన్న విషయం కాదు. ఇంత పెద్ద విషయం జరిగితే ప్రభుత్వానికి అకౌంటబిలిటీ లేదు. ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలి. ఆయన ప్రతి 9 నెలలకు ఏదో ఒక అవకతవక చేస్తుంటాడు. ఆయన ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ అయి ఉండి మహిళలకు చదువులు అవసరమా అంటున్నాడు అంటూ ఓయూ విద్యార్థిని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రధాన డిమాండ్స్ అండి ఇంత పెద్ద ఎత్తున ఓయూలో ఇంత పెద్ద ఎత్తున నిరసన తెలపడానికి కారణాలు ఒక డిమాండ్ ఉందండి. విద్యార్థులు చాలా కష్టపడి ఎగ్జామ్ రాసినారు, నీట్ ఎగ్జామ్ రాసినారు, అది పేపర్ లీక్ అయింది. అది చిన్న విషయం కాదు. ఇంత పెద్ద విషయం జరిగినాక కూడా గవర్నమెంట్ అకౌంటబుల్ ఉండట్లేదు, మాకు ఎటువంటి సమాధానం ఇవ్వట్లేదు. దానికోసమే మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం, దానికోసం మేము ప్రొటెస్ట్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు ఏం చెప్తున్నారంటే నీట్ రాసిన వ్యక్తులేమో ప్రిపేర్ అవుతున్నారు, వాళ్ళ చదువులు వాళ్ళు చదువుకుంటున్నారు. రిజల్ట్ వచ్చిన తర్వాత లాంగ్ టర్మ్ కోచింగ్ అని మిగతా వాళ్ళు చదువుకుంటున్నారు. మరి అక్కడ విద్యార్థులే లేరు. మరి వీళ్ళందరూ ఎవరు? అంటే ఒక వేరే ముద్ర అంటే వీళ్ళ రాజకీయం కోసమో ఇట్లాంటివి చెప్తా ఉన్నారు. ఏం చెప్తారు? నీట్ రాసిన వాళ్ళల్లో మా చెల్లెలు ఉన్నారు, మా అన్నలు ఉన్నారు, మా అక్కలు ఉన్నారు, తెలిసిన పిల్లలు ఉన్నారు. వాళ్ళందరూ ఎంత మానసిక ఒత్తిడికి గురవుతున్నారో మేము కళ్ళలో చూస్తున్నాం. వాళ్ళ తరఫున మేము మాట్లాడుతున్నాం ఇక్కడికి వచ్చి. ఆ తర్వాత ఇప్పుడే మనం చూసుకుంటే చాలా మంది నీట్ రాసిన విద్యార్థులు కూడా ఇక్కడ ఉన్నారు. అందరూ ఇంట్లో కూర్చొని చేతులు ముడుచుకొని ఉండట్లేదు కదా. మాకు జరిగిన అన్యాయం ఏదైతే ఉందో మేము దాన్ని అరికట్టాలి. మాకు న్యాయం జరగాలన్న ఫైట్ కి మేము వీటికి వచ్చినాం. మాకు ఎటువంటి అజెండా లేదు, ఏ మతపరమైన అజెండా లేదు, ఏ కులపరమైన అజెండా లేదు. మాకు ఒకటే ఒక డిమాండ్ ఉంది. యూత్ గా మేము అందరం ముందుకు వచ్చినాం కదిలి. మాకు మా డిమాండ్స్ నెరవేర్చాలి, మాకు మా న్యాయం కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు రిజైన్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు చూసుకుంటే ప్రతి 9 నెలలకు కనుక ఒక అవకతవక చేస్తూ ఉంటాడు ఆయన. ఎటువంటి మినిస్టర్ నాకు అర్థం కాదు. ఎడ్యుకేషన్ మినిస్టర్ వచ్చి అసలు మహిళలకి ఎడ్యుకేషన్ ఎందుకు అవసరం, వాళ్ళు మన ఇంటి లక్ష్మి కదా, ఇంట్లో ఉండేదాలు అంటే భారత రాజ్యాంగం మాకు కల్పించిన హక్కు అది. భారత రాజ్యాంగం మాకు కల్పించిన హక్కు అనేది. అసలు మనం గట్టిగా మాట్లాడితే ఫస్ట్ జనరేషన్ ఉమెన్ చదువుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ జనరేషన్ మొదటిసారి ఇంటి నుంచి బయటకు వచ్చి చదువుకుంటారు. వాళ్ళు కూడా వాళ్ళ హక్కు ఇవ్వద్దంటే ఎట్లా కుదురుతుంది? వాళ్ళు ఎందుకు చదువుకోకూడదు చెప్పండి? విద్యార్థులు నీట్ కోసం ఎంతకాలం మీరు వాళ్ళని అడగండి ఒకసారి. కూర్చొని ఒక 6 నెలలు సంవత్సరం ఒకటే రూమ్ లో కూర్చొని పగలనక రాత్రి అనక కష్టపడి చదువుతూ ఉండి మీరు ఎగ్జామ్ బాగా రాసాం అనుకున్న తర్వాత ఎగ్జామ్ క్యాన్సిల్ అయితే ఎట్లుంటుంది వాళ్ళని చూడమనండి. ఒకసారి కూర్చోమనండి. వాళ్ళు భారతదేశం కోసం వాళ్ళు మన గవర్నమెంట్ ఫామ్ చేయడం కోసం చాలా కష్టపడుతుంటారు కదా బయటికి వెళ్ళి. ఒకసారి రిజల్ట్ ఇవ్వకుండా ఉండమనండి, ఎట్లుంటది వాళ్ళకి? అది కూడా సేమ్ డిమాండ్. మేము ఎంత కష్టపడి రాసినాం, ఎంత కష్టపడి చదివినాం, మా కష్టం పెట్టి మా చెమట పెట్టి నిద్ర లేని రాత్రి ఎన్నో గడిపినాం మేము దానికోసం. అంటే వాళ్ళు అనేది ఏంటంటే పార్లమెంట్ ముట్టడించడం కావచ్చు, కొన్ని వెహికల్స్ ని ధ్వంసం చేయడం కావచ్చు, ఇవన్నీ ప్రభుత్వ ఆస్తులు. మేము కాపాడే ప్రక్రియలో లాఠీ చార్జీలు చేయాల్సి వచ్చింది అని అంటున్నారు. దానికి ఏం చెప్తారు? ప్రభుత్వ వాహనాలను ధ్వంసం చేసినారంటే ఏమో మాకైతే కనిపిస్తలేదు. అసలు ఆ ప్రూఫే లేదు.
వాళ్ళే చేసి మళ్ళీ మా మీద అనడం ఏంది? ఇంకొకటి, మేము విద్యార్థులు మాకంటూ ఉన్న వెపన్ ఏంటంటే అది ఒక బుక్. కేంద్ర ప్రభుత్వం విద్యార్థులతో రౌడీల కంటే హీనంగా వ్యవహరిస్తున్నారు. ఇది ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ ఫెయిల్యూర్. పేపర్ లీక్ అయితే ప్రభుత్వం అకౌంటబిలిటీగా ఉండాలి. నష్టపోయిన విద్యార్థులను ఆదుకోవాలి. విద్యార్థుల మీద పోలీసులు చేసిన లాఠీచార్జ్ చాలా అన్యాయమైన చర్య. విద్యార్థులు వాళ్ళ హక్కుల గురించి పోరాడితే లాఠీలతో కొడతారా అంటూ ఓయి విద్యార్థిని అంది. ఇంటర్నేషనల్ ఫండింగ్ కావచ్చు, పాకిస్తాన్ అనడం, ఇంకా ఇలాంటి అనడాన్ని ఎట్లా చూస్తారు? అది నాన్ సెన్స్. ఎందుకంటే ఈ రోజు ప్రతి ఒక్క విద్యార్థి ఇక్కడికి వచ్చినా, జంతర్ మంతర్కి వెళ్ళినా, ఏ స్టేట్ లో ఒక పోరాడినా కూడా అది వాళ్ళ హక్కులు. ఈ రోజుకి అండ్ భవిష్యత్తు తరానికి వాళ్ళు పోరాడుతున్నారు. ఎందుకంటే ఒక చదువుకొని ఒక బాగుపడితే మన నేషన్ కి గర్వకారణం తప్ప ఇది ఏ ఒక్క ఏమంటారు తీవ్రవాద చర్యనో ఇదంతా అనడం అన్నది చాలా నాన్ సెన్స్ నా దృష్టిలో. ఈ ప్రాపగండాలు ఏదైతే వస్తున్నాయో విద్యార్థులే ఇవన్నీ అటాక్ చేస్తున్నారు అన్నది అనడం మాత్రం అసలు అది రాంగ్. వాళ్ళకి చెందిన వాళ్ళు కాంగ్రెస్ లేకపోతే ఇంకా కాంగ్రెస్ అయినా లేదంటే ఏ పార్టీకి చెందినోడైనా స్టూడెంట్ ఎవరికి వినే అంత అవకాశం లేదు. ఇప్పుడు ఇంట్లో పిల్లలే మన మాట వినని పరిస్థితి ఈరోజు. అట్లాంటిది గవర్నమెంట్ కో ఇంకా దేనికో వింటారని నేను మాత్రం అనుకోను. ఫైనల్ ఏం చెప్తాను ఈ గవర్నమెంట్? నేను ఇది చాలా గవర్నమెంట్ ఫెయిల్యూర్. ఈరోజు గవర్నమెంట్ ఏదైతే చేస్తుందో వైలెన్స్, రౌడీల కంటే హీనంగా బిహేవ్ చేస్తున్నారు. ఈ రోజు ఏదన్నా ఒకటి జరిగింది అనేసి అంటే ఒక రెస్పాన్సిబుల్ ఏమంటారు గవర్నమెంట్ గా వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడాల. చిన్న దానికి ట్వీట్లు చేస్తారు, చిన్న దానికి అన్నాన్ని ప్రెస్ మీట్లు పెట్టేసి నించొని వేదికగా మాట్లాడుతుంటారు. ఈ రోజు ఏమైంది? ప్రతి ఒక్క లీడర్, ప్రతి ఒక్క గవర్నమెంట్ ఉన్నా లేకపోయినా ఎవడైనా సరే ఈ రోజు బయటకు వచ్చి మాట్లాడి సపోర్ట్ చేయాలి. ప్రతి స్టూడెంట్ కి ఏదైతే ఆల్రెడీ జరిగిందో దానికోసం నించాలన్నది నా ఆశ. అంటే ప్రతి ఒక్క స్టూడెంట్ తరపున నేను మాట్లాడేది ఒకటి ఏంటి అనేసి అంటే ట్రాన్స్పరెంట్గా ఉండాలి ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ అన్నది. ఎందుకంటే ఎడ్యుకేషన్ అన్నది ప్రతి ఒక్కడి హక్కు. వాడు పైసలు ఉండని లేకపోని వాడు ఏ పరిస్థితిలో ఉండని ఎడ్యుకేషన్ అన్నది ఒక బేసిక్ ఒక రైట్ ఒక స్టూడెంట్ది. సో డిమాండ్ ఏంటంటే ఫేర్ అండ్ ట్రాన్స్పరెంట్గా ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండాలి. ఇంకొకటి ఏవైతే జరిగినాయో ఆల్రెడీ ఒక గవర్నమెంట్లో ఒక లూప్ హోల్స్ ఉన్నాయి. గవర్నమెంట్ ఏమైతే చేసిందో ఆ లూప్ హోల్స్ కి అకౌంటబుల్ గా ఉండాలి. అవును బై మాకు తప్పు అయిపోయింది, లేదంటే అవును ఇట్లా లీక్ అయింది, ఇప్పుడు ఏంటి అనేసి వాళ్ళు దిగి వచ్చి గవర్నమెంట్ ప్రతి ఒక్క స్టూడెంట్ ఒక ఫ్యామిలీ ఎవరైతే చనిపోయారో లేదంటే ఇప్పుడు బతుకుండి వాళ్ళు ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళతో నించోవాలన్నదే నా ప్రధాన డిమాండ్. ఈ రోజు తరంకి కాదు కదా, అది భవిష్యత్తు తరానికి కూడా. ఈ రోజు లీక్ అయిపోయింది, రీటెస్ట్ పెట్టేసి అయిపోయింది అనడానికి లేదు కదా. అది కమింగ్ జనరేషన్స్ కి. ఈ రోజు ఒక పేపర్ లీక్ అవుతుంది, రేపు ఇంకోటి అవుతుంది, రేపు ఇంకొక 10 మంది స్టూడెంట్స్ చనిపోతారు. దానికి ఆన్సర్ ఏది? ఈ రోజు జరగని ఒక థింగ్ రేపు జరుగుతుందని లేదు కాబట్టి ఈ రోజు వచ్చి నించొని మాట్లాడాల్సి వస్తుంది. చాలా అన్యాయమైన ఒక చర్య. ఎందుకంటే ఇప్పుడు నువ్వు నీ హక్కుల కోసం పోరాడినందుక దెబ్బలు తినాలి. ఈ రోజు ఇది ఢిల్లీ జంతర్ మంతర్ విషయమే కాదు కదా, ఎంటైర్ నేషన్ ఈ రోజు ప్రతి ఒక్క స్టేట్ కదిలొస్తుంది అనేసి అంటే దేనికి? ఎందుకంటే ఈ రోజు ఒక విద్యార్థి చదువుకొని బాగుపడిందంటే అది మన దేశానికే గర్వకారణం. అట్లాంటి ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ కోసం ఎవరు పోరాడినా గవర్నమెంట్ సిస్టమ్ అన్నది వాళ్ళతో నిలబడి ఉండాలి. ధర్మేంద్ర ప్రధాన్ మాత్రమే కాదు, ఆయనను కాపాడుతున్న మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా కూడా రాజీనామా చేయాలి. విద్యార్థులతో టెర్రరిస్టుల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారు. బంగ్లాదేశ్, నేపాల్ లాగా ప్రజలు మీ మీద దాడి చేయకుండా ఉండాలి అంటే వెంటనే రాజీనామా చేసి దేశం వదిలి పారిపోండి. విద్యార్థుల మీద లాఠీచార్జ్ చేయాల్సిన అవసరం ఏముంది? ఇంతవరకు ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు స్పందించలేదు? మీడియాను కొన్ని కోట్లు పెట్టి బీజేపీ వాళ్ళు నడిపిస్తున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఓయి విద్యార్థులు. డిమాండ్స్ ఏంటి అసలు? ఈ రోజు ఆర్ట్స్ వేదికగా బయటకు రావడం కారణం? ఫస్ట్ ధర్మేంద్ర ప్రధాన్ కాదు, ఆయన రాజీనామా చెయ్యడు. ఆయనను కాపాడుతున్నటువంటి నరేంద్ర మోడీ రాజీనామా చేయాలని మా డిమాండ్. ఖచ్చితంగా రాజీనామా నరేంద్ర మోడీ చేయాలి. దానికి నరేంద్ర మోడీ, అమిత్ షా, జేపీ నడ్డా, బీజేపీలో ఉన్నటువంటి అంటే దీని మీద స్పందించినటువంటి వాళ్ళు మొత్తం రాజీనామా చేసి చక్కగా దీనికి మద్దతు తెలిపితే కొంచెం వాళ్ళు సేఫ్ జోన్లో ఉన్నట్టు. అంటే ఏం జరిగిందని అసలు మీరు రాజీనామా చేయాలి?
ఏం జరిగిందంటే అంత పెద్ద ప్రొటెక్ట్ చేస్తే ఇలా విద్యార్థులను టెర్రరిస్ట్ అనడమా, విద్యార్థులను ఇలా గొడ్ల కన్నా బర్ల కన్నా హీనంగా, టెర్రరిస్టుల కన్నా హీనంగా ఇలా ఫైర్ గన్స్ కావచ్చు, లేకపోతే టియర్ గ్యాస్ కావచ్చు, అక్కడ లాఠీ చార్జ్ కావచ్చు. ఎందుకు విద్యార్థుల మీద లాఠీ చార్జ్ చేసినావు కదా, ఒక్కొక్క లాఠీ చార్జ్ ఒక్కొక్క నియోజకవర్గాన్ని మిమ్మల్ని బీజేపీని రానియకుండా ఖచ్చితంగా యువకులు ఎదుర్కొంటారు. మరొక నేపాల్, మరొక బంగ్లాదేశ్, మరొక భారతదేశం అన్న రాకముందే మీరు రిజైన్ చేసి వేరే దేశానికి వెళ్ళిపోతే మీరు కొంత సేఫ్ జోన్లు ఉంటారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతున్న ఆడవాళ్ల మీద పోలీసులు విచక్షణ రహితంగా దాడి చేశారు. దీన్ని దేశంలోని ప్రతి యువత ఖండించాలి. ఇంతటితో ఈ ఉద్యమం ఆగిపోదు. ఒక మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా దీని మీద వార్తలు రాయడం లేదు అంటూ ఓయూ విద్యార్థులు అన్నారు. జంతర్ మంతర్ లో అతి కిరాతకంగా బ్రూటల్ గా జరిగినటువంటి లాఠీ చార్జ్ ఏదైతే ఉన్నదో అది అమ్మాయిలను చూడకుండా విచక్షణ రహితంగా వాళ్ళ బాడీ మీద కనీసం ఆడవాళ్ళు అన్నటువంటి ఇంగిత జ్ఞానం లేకుండా దాడి చేసిండ్రు. రైతులను దాడి చేసిండ్రు. పీస్ఫుల్ గా ప్రొటెక్ట్ చేసేటువంటి వాళ్ళందరినీ దాడి చేసిండ్రు. ఇది దేశ యువత మీద దాడిగా ఖండించాలి. అందరూ ఖండించాలి. దీన్ని దేశం మీద దాడి జరిగా మొత్తం యువత మీద దాడి జరిగినట్టుగా మనందరం దీన్ని ఖండించాలి. ఖండించడమే కాకుండా ఒక్క ఢిల్లీ చేస్తేనే సరిపోదు, ఒక్క జేఎన్యూ చేస్తే సరిపోదు, ఒక్క రైతులు మాత్రమే చేస్తే సరిపోదు. ఇది అందరి సమస్యగా మారింది. హిట్లర్ గారు ఎట్లయితే ఫాసిజం మొత్తం దేశం మొత్తం నలుమూలలా చుట్టి చిన్న పిల్లల నుంచి మొదలు పెడితే అంటే ముసళ్ళ వరకు ఎట్లయితే చంపుతున్నాడో అట్లా ఒక హింసాత్మకమైనటువంటి ఘటన ఈ దేశంలో చోటు చేసుకున్నది. కాబట్టి మిత్రులారా, అన్ని యూనివర్సిటీల నుంచి వచ్చినటువంటి విద్యార్థులారా, ఇంతటితో ఈ ఉద్యమం ఆగిపోదు. త్వరలో కూడా దానికి కార్యాచరణ ఉంటది. కాబట్టి అందరం ఖండించాలి. దాన్ని ఫేస్బుక్లలో సోషల్ మీడియాలో రాయాలి. మీరు చూస్తున్నారు, ఒక్క మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా రాయట్లేదు. షేమ్ మీడియా, ఒక్క మెయిన్ స్ట్రీమ్ లో ఉన్నటువంటి ఏ మీడియా రాయట్లేదు. నీట్ అంటే ఎవరు? కనీసం 20 లక్షల మంది విద్యార్థులకు అన్యాయం జరిగితే ఒక్క విద్యార్థి మీద ఒక 10 మంది ఆధారపడ్డా 2 కోట్ల మంది హిందువులే. వాళ్ళంతా వాళ్ళు పాకిస్తాన్లు కాదు, వాళ్ళు చైనీయులు కాదు, వాళ్ళు అమెరికా వాళ్ళు కాదు, వాళ్ళు జపాన్ వాళ్ళు కాదు. ఈ భారత గడ్డ మీద పుట్టినటువంటి భారతీయులు, నువ్వు చెప్తున్నటువంటి హిందువులుగా, ఎస్సీలుగా, బీసీలుగా, ముస్లింలుగా, క్రైస్తవులుగా ఉన్నటువంటి వాళ్ళే. వాళ్ళందరినీ కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఈ ఉస్మాన్ యూనివర్సిటీ మీద ఉన్నది. ఉస్మాన్ యూనివర్సిటీకి మద్దతుగా వచ్చినటువంటి సెంట్రల్ యూనివర్సిటీ, ఇఫ్లూ యూనివర్సిటీ, ఇక్కడ ఉన్నటువంటి నీట్ లీకేజ్ పై స్పందించారు ప్రధాని మోదీ. ప్రశ్నాపత్రం లీక్ కావడం సాధారణ విషయం కాదు. లక్షలాది మంది విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ఎంతో బాధాకరమైన విషయం. విద్యార్థుల 1 సంవత్సరం వృధా కాకూడదని తమ పూర్తి శక్తిని ఉపయోగించి 22 లక్షల మందికి పరీక్షలు నిర్వహించాం. పేపర్ లీకేజీ ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు అనేక గట్టి చర్యలు తీసుకున్నాం. దోషులను పట్టుకొని జైల్లో పెట్టాం. ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు, కఠినమైన శిక్షా విధానాలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించాం. దీనిపై కేబినెట్లో చర్చించి ఇతరుల సూచనల తర్వాత ఈ బిల్లును పార్లమెంట్ సమావేశాల్లో వీలైనంత త్వరగా ప్రవేశపెడతామన్నారు ప్రధాని మోదీ. फ्रेंड्स, मैं जानता हूं कि पेपर लीक ये कोई मामूली विषय नहीं है. लाखों विद्यार्थी और उनके अभिभावकों के लिए बहुत ही पीड़ादायक है. और इसलिए पेपर लीक घटना से अब तक पिछले 2.5 महीनों में अनेक विध कदम उठाए गए. गुनहगारों को पकड़ा गया है, वे जेल में पड़े हैं. हमारा सबसे महत्वपूर्ण जिम्मा था कि विद्यार्थियों का 1 वर्ष बर्बाद न हो. तत्काल परीक्षाएं लेना बहुत जरूरी था. सरकार ने अभी पूरी शक्ति का उपयोग करके कम से कम समय में 22 लाख जितने विद्यार्थियों के एग्जाम हो जाएं, इसका प्रबंध किया. और अभी 5-6 दिन पहले 19 तारीख को रिजल्ट भी आ गया. और देश भर में उत्तीर्ण हो गए विद्यार्थियों की खुशियों की खबरें भी आ रही हैं. लेकिन हम
वहां पर संतोष मानने वाले लोगों में से नहीं है। और इसलिए मैंने आज फास्ट ट्रैक कोर्ट के लिए विभागों को निर्देश दिए थे। आज विभागों ने लगातार मेहनत करके देर रात मुझे मुसद्दा भी दे दिया। फास्ट ट्रैक कोर्ट और कठोर सजा के प्रावधान के साथ का ये मुसद्दा कल कैबिनेट में चर्चा होगी। कैबिनेट के साथियों के सुझाव के बाद उसका अंतिम रूप दिया जाएगा और सोमवार से संसद का दूसरा सप्ताह शुरू हो रहा है, तब जल्द से जल्द उस बिल को सदन में पारित कराने का प्रयास किया जाएगा। ప్రజాస్వామ్య దేశంలో ప్రశ్నిస్తే యాంటీ నేషనల్ అవుతారా? లాఠీచార్జ్ పేరిట బీజేపీ ప్రభుత్వం గుండాగిరి చేస్తోంది. గుండాలను పోలీస్ వేషంలో పంపి విద్యార్థులపై దాడులు చేయిస్తుంది. విద్యా వ్యవస్థ బాగుపడాలని పోరాడితే తప్పేంటి? కేంద్రంలో బీజేపీ ఉన్నా, కాంగ్రెస్ ఉన్నా, రేపు ఇంకో పార్టీ అధికారంలోకి వచ్చినా తప్పు జరిగితే ప్రశ్నిస్తూనే ఉంటాం. దమ్ముంటే బీజేపీ మంత్రులను నీట్ పరీక్ష రాయమనండి, అప్పుడు మా బాధ అర్థమవుతుంది అంటూ ఇందిరా పార్క్ వద్ద నిరసన తెలుపుతున్న విద్యార్థిని ఆవేదన వ్యక్తం చేసింది. వీళ్ళకి ఇంటర్నేషనల్ ఫండింగ్స్ ఉన్నాయి, వీళ్ళ బ్యాక్గ్రౌండ్ లో టెర్రరిస్ట్ ఉన్నారు, అవి ఇవి అనేసి ఏవైతే క్లెయిమ్స్ చేస్తున్నారో వాటికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రూఫ్స్ ఉన్నాయా? లేవు. అండ్ మెయిన్ థింగ్ ఇస్ మనం డెమోక్రటిక్ కంట్రీలో బతుకుతున్నాం, డెమోక్రటిక్ గవర్నెన్స్ కంట్రీలో బతుకుతున్నాం. జనాలు ఓటేస్తే వాళ్ళు వెళ్ళి అక్కడ సెంట్రల్లో కూర్చుంటారు, స్టేట్ లెవెల్లో కూర్చుంటారు, ఆ స్టేజ్లో కూర్చుంటారు. మనం ఓట్లేసి గెలిపించుకున్నప్పుడు మనం క్వశ్చన్ చేసే హక్కు కూడా మనకి తప్పకుండా ఉంటుంది మన లీడర్స్ ని. సో ఎక్కడ జరిగింది వైలెన్స్? ఎక్కడ? జంతర్ మంతర్ లో జరిగిన ఈ రోజు ప్రొటెస్ట్ వరకు సోడం వాంగ్చుక్ గారు చేసిన హంగర్ స్ట్రైక్ లో గానీ ఎక్కడ వైలెన్స్ జరిగింది? దాన్ని ఎందుకు టెర్రరిస్ట్ ఆలోచన? ఎవరికైనా ప్రాణ నష్టం జరిగిందా? ఎవరికైనా ప్రాణ నష్టం జరిగిందా? ఎక్కడైనా గవర్నమెంట్ ప్రాపర్టీ డ్యామేజ్ అయిందా? ఎక్కడైనా గవర్నమెంట్ పీపుల్ కి నష్టం జరిగిందా? కంట్రీలో ఎక్కడ ఎవరికైనా ఇబ్బంది వచ్చిందా? ఎడ్యుకేషన్ ఆపేసిండ్రా? ఆపలేదు. స్కూల్స్ బంద్ పెట్టిండ్రా? కాలేజెస్ బంద్ పెట్టిండ్రా? ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు, ఎవరి ప్లేస్ లో వాళ్ళు చక్కగా ఉన్నారు. మా ఎడ్యుకేషన్ ప్రాపర్ గా ఉండాలి, మా ఎడ్యుకేషన్ సిస్టమ్ కరెక్ట్ ఉండాలని మేము స్టూడెంట్స్ మీ ప్రొటెస్ట్ చేస్తున్నాము. ఆ ప్రొటెస్ట్ ని ఎందుకు తప్పంటారు? ఎందుకు తప్పంటారు? రైట్ టు ఎడ్యుకేషన్ ఇస్ అ ఫండమెంటల్ రైట్. అది ఫండమెంటల్ రైట్ అయినప్పుడు ఆ ఎడ్యుకేషన్ సిస్టమే ఫెయిల్ అవుతున్నది. మాకు రావాల్సిన రైట్ టు ఎడ్యుకేషన్ వస్తుంది సరే, అందులో ఫెయిర్నెస్ ఏది ప్రాపర్ స్టాండర్డ్స్ ఏవి ఎడ్యుకేషన్ కి? అవి లేనప్పుడు తప్పకుండా మేము ప్రొటెస్ట్ చేస్తాము, మేము క్వశ్చన్ చేస్తాము గవర్నమెంట్ ని. మాకు కావాల్సింది వచ్చే వరకు, మేము సాధించే వరకు పోరాడుతూనే ఉంటాము. సోషల్ మీడియా యూట్యూబర్లే మా బాధ అర్థం చేసుకుంటున్నారు. మెయిన్ స్ట్రీమ్ మీడియా అసలు మా బాధను పట్టించుకోవడం లేదు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు మా పోరాటం ఆగదు. ఢిల్లీలో విద్యార్థినులపై పోలీసుల దౌర్జన్యం చూస్తే కంట్లో నీళ్లు తిరిగాయి. బయట నుండి ఫండింగ్ రావడం లేదు, మేమే మా సొంత డబ్బులతో జంతర్ మంతర్ దగ్గరికి ఆహారం పంపిస్తున్నామంటూ ఇందిరా పార్క్ వద్ద నిరసన తెలుపుతున్న విద్యార్థిని చెప్పింది. లాక్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ అండి. అసలుకి స్టార్టింగ్ నుంచి మోదీ గవర్నమెంట్ నుంచి ఎవరు ప్రెస్ కాన్ఫరెన్సెస్ చేస్తలేరు. అది చేస్తే కొంచెం ఆనెస్ట్ మీడియా వాళ్ళు, చిన్న మీడియా వాళ్ళైనా అట్లీస్ట్ రియల్ క్వశ్చన్స్ అడుగుతారు. మెయిన్ స్ట్రీమ్ మీడియా మీద అయితే అసలుకి హోప్ లేదు, ఏం లేదు. అట్లీస్ట్ మన ఇండిపెండెంట్ మీడియా అయినా వాళ్ళు నిజం క్వశ్చన్స్ అడుగుతుంది, విచ్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ ద నేషన్. మీలాగా అంటే ఇక్కడంతా చాలా అసలుకి ఎవ్వరు మెయిన్ స్ట్రీమ్ మీడియా వాళ్ళు ఎవ్వరు లేరు, అంతా చిన్న మీడియా హౌసెస్ నుంచి వచ్చారు. అది కనిపిస్తుంది. బికాస్ యూ హ్యావ్ ద కరేజ్ టు స్పీక్ అబౌట్ ఇట్, యూ హ్యావ్ ద కరేజ్. బట్ కానీ మెయిన్ స్ట్రీమ్ వాళ్ళకి లేదు. అందుకని అంటే కనీసం సపోర్ట్ చేయకపోవడాన్ని ఎట్లా చూస్తారు? మెయిన్ స్ట్రీమ్ మీడియా అనేది కనీసం ఇంతమంది, కొన్ని లక్షల మంది విద్యార్థుల భవిష్యత్ అంటే ఫ్యూచర్, అలాంటి వార్తలు కూడా లేకపోవడాన్ని ఎట్లా చూస్తారు? నేను మా పేరెంట్స్ కొంచెం చాలా బీజేపీ సపోర్టర్స్ అండి. వాళ్ళంతా మెయిన్ స్ట్రీమ్ మీడియా ఫాలో అవుతారు. వాళ్ళు నాకేమో ఇట్లా ఇలాంటిది అంతా ఇది ప్రాపగాండా, వీళ్ళంతా అవసరం లేదు, వీళ్ళు ఎందుకు వస్తుండ్రు కావాల్సుకొని డిస్టర్బ్ చేయడానికి అని పంపిస్తున్నారు నాకు. అది లైక్ మెయిన్ స్ట్రీమ్ మీడియా ఇస్ మనిపులేటింగ్. ఎవరైతే ఇన్స్టాగ్రామ్ లేదో లైక్ సోషల్ మీడియా చూడరో వాళ్ళకి రియాలిటీ తెలియదు, చాలా మందికి లేదు కదా పెద్దోళ్ళకి. సో వాళ్ళని అలా మనిపులేట్ చేస్తున్నారు అనిపిస్తుంది.